డాక్టర్ గారు సైనసిటిస్ అంటే ఏమిటి, సైనసిటిస్ కు చికిత్స ఏముంటుంది డాక్టర్ గారు? ఇందాక చెప్పినట్టుగా సైనసైటిస్ అంటే మెయిన్గా సైనస్ ఓపెనింగ్స్ మూసుకుపోవడము, సైనస్లోకి గాలి పోకుండా దానిలో నిమ్ము చేరిపోవడము, ఆ చేరిన నిమ్ము బయటికి రాకుండా లోపలే నిలబడి చీములాగా తయారవడాన్ని సైనసైటిస్ అంటారు. దీనివల్ల పేషెంట్లకి తల నొప్పిగా ఉండడము, తల బరువుగా అనిపించడము, ముక్కు గాలి రాకపోవడము, గొంతులోకి గళ్ళ రావడం, రిపీటెడ్గా గొంతు నొప్పులు రావడము, చెవులు మూసుకుపోవడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి దానివల్ల గొంతులో కూడా ఇరిటేషన్ వచ్చి గొంతు దగ్గు రావడము, వాయిస్ కొంచెం డ్యామేజ్ అవ్వడము, ఇటువంటివి ఉంటాయి. ఇది కొన్ని వరకు 3 వారాల లోపు కానీ జరిగి ఉంటే మందుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. రిపీటెడ్గా కానీ వస్తూ ఉంటే దానికి రీజన్ కనుక్కొని దేనివల్ల సైనస్ ఓపెనింగ్స్ బ్లాక్ అవుతున్నాయో చూసుకొని దానికి ఆపరేషన్ చేసుకోవచ్చు. 3 రకాల సైనసైటిస్లు ఉంటుందమ్మా. అలర్జీ వల్ల వచ్చే సైనసైటిస్ ఒకటి, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సైనసైటిస్ ఒకటి, ఫంగస్ లోపల నిలబడిపోయిన దానివల్ల వచ్చే సైనసైటిస్ ఒకటి. అలర్జీ వల్ల వచ్చే సైనసైటిస్ 90% ఆపరేషన్ అవసరం లేకుండానే మందుల వల్ల ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ 10%లో ముక్కు లోపల ఉన్న వివిధ కారణాల వల్ల ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. బ్యాక్టీరియా అండ్ లోపల చీము నిలబడడం వల్ల వచ్చే సైనసైటిస్కి మెయిన్గా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళల్లో, ఎల్డర్ ఏజ్ గ్రూప్ అంటే పెద్దవాళ్ళల్లో కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకొని మందులు ఎక్కువ రోజులుగా వాడుకోవాల్సి ఉంటుంది. మామూలుగా వారం నుంచి 2 వారాలు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ముక్కు లోపల చుక్కలు, లోపల గాలి ఆడేదానికి వాడే మందులు వాడుకుంటే చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ సైనసైటిస్ 3 వారాల కన్నా ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉంది, మందుల వల్ల తగ్గటం లేదనుకున్నప్పుడు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగించవచ్చు. డాక్టర్ గారు గురక ఎందుకు వస్తుంది? గురక అనేది ముక్కు, గొంతుకు సంబంధించిన భాగాల్లో గాలిపోయే ద్వారం ఎక్కడెక్కడ బ్లాక్ అయినా వస్తూ ఉంటుంది. ముక్కు కానివ్వండి, నోట్లో కానివ్వండి, అంగిల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మనకు గాలిపోయే ఏరియా బ్లాక్ అయితే నోట్తో గాలి తీసుకుంటూ ఉంటారు. నోట్తో గాలి తీసుకునేటప్పుడు చిరునాలుక అదిరి దానివల్ల గురక వస్తూ ఉంటుంది. రెండవది, ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఊపిరి సరిగ్గా తీసుకోలేక బలంగా ఊపిరి తీసుకోబోయి లోపల గురక వస్తూ ఉంటుంది. గురక ముఖ్యంగా వచ్చేది ముక్కు కానీ, ముక్కు వెనకాల అంగిలి భాగంలో కానీ, చిరునాలిక కానీ, గొంతు భాగం కానీ, టాన్సిల్స్ ఏరియా కానీ వీటిల్లో బ్లాక్ ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. గురక మనకు అలారం లాంటిది. గురక వెనకాల ఊపిరి ఆగిపోతూ ఉంటుంది చాలామందికి, దాన్ని స్లీప్ ఎప్నియా అంటారు. ఇది చాలా డేంజరస్ విషయం. ఇప్పుడు చాలామందికి బీపీలు పెరగడం, ఆక్సిజన్ చాలక గుండె ఎక్కువగా కొట్టుకొని బీపీలు పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని తొందరగా డిటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గురక చిన్న ఆపరేషన్స్తో తగ్గించుకోవచ్చు. ఈ స్లీప్ ఎప్నియాకి మాత్రం సపరేట్గా కొన్ని స్టడీస్ చేయాల్సి ఉంటుంది. నిద్రలో ఎందుకు తగ్గుతూ ఉందో తెలుసుకునేదానికి వాళ్ళకి స్లీప్ స్టడీ అని చేస్తాము. ఈ స్లీప్ స్టడీ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఎన్నిసార్లు ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది, ఎన్నిసార్లు నిద్రలో మెలకు వస్తూ ఉంది, పొద్దున పూట నిద్రపోతున్నారా, పొద్దున పూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది కూడా తెలుస్తుంది. దాని సివియరిటీని బట్టి మనం ఏమి చేయాలనేదాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత సిటీ స్కాన్ ఒకటి. సిటీ స్కాన్ తీసినప్పుడు వీళ్ళకి ఎక్కడెక్కడ లోపల బ్లాక్ అవుతా ఉందో తెలుసుకొని ఆ బ్లాక్స్ మనం ఆపరేషన్ ద్వారా కానీ మందుల ద్వారా కానీ రిలీజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ నోస్ బ్లాక్స్ కానివ్వండి, లేకపోతే ముక్కు వెనకాల అంగిల్లో ఏదైనా అడ్డం పడ్డం కానివ్వండి, టాన్సిల్స్ లావుగా కానివ్వండి, చిరునాలిక ఏదన్నా బాగా పెరిగి పెద్దదయ్యి ఉండడం, ఇటువంటి విశేషాలు ఏదన్నా ఉంటే వాటిని ఆపరేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అది కాని పక్షంలో కొంతమందికి ఊపిరిపోయే ద్వారమే కంప్లీట్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న కండరాల్లో పట్టుత్వం లేక జరుగుతూ ఉంటుంది. వెయిట్ పెరగడం వల్ల, లోపల ఫ్యాట్ ప్యాట్స్ పెరిగిపోవడం వల్ల, నోటి చుట్టూరు ఉన్న కండల్లో కొవ్వు పెరుకోవడం వల్ల నోట్లో ఉన్న స్పేస్ తగ్గిపోయి ఇట్లా వస్తూ ఉంటుంది. ఇటువంటి వారు వెయిట్ తగ్గించుకోవడం, తర్వాత సిపాప్ మెషిన్స్, ఇంకా ఏది కుదరనప్పుడు ఆ మెషిన్ పెట్టుకోవడం. ఆ మెషిన్ పెట్టుకుంటే గాలి ఇది ఫోర్స్ఫుల్గా లోపలికి నెడుతూ ఉంటుంది అన్నమాట. మనం తీసుకోవాల్సింది అదే నెడుతూ ఉంటుంది.
అటువంటిది కనీసం ఒక రోజుకి ఒక 5-6 గంటలు నిద్రపోయేటప్పుడు పెట్టుకుంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిపోతూ ఉంటుంది కాబట్టి మిగతా బీపీ రైజ్ కావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. గురకను ఎలా నివారించాలి డాక్టర్ గారు? గురకని మెయిన్గా ఒకసారి నోస్ థ్రోట్ ఎండోస్కోపీ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ చేసిన తర్వాత ముక్కు లోపల ఏదైనా బ్లాక్ ఉందా, ముక్కు వెనకాల ఏదైనా కండలు పెరిగి ఉండడం కానీ, లేదా గొంతులో స్పేస్ తగ్గడం కానీ అటువంటి ఏమైనా ఉన్నాయేమో మెజర్ చేసుకుంటాము. దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలన్నా మందులు ఏదైనా వాడాల్సి ఉంటుందా, వెయిట్ ఏదైనా ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడం, ఇటువంటి వాటి ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు కూడా కొన్ని పనిచేస్తుంటాయండి. కొంతమంది వెయిట్ లేకుండానే వాళ్ళకి గురక వస్తూ ఉంటుంది. లోపల ఏం పెద్ద నోస్ బ్లాక్స్ కానివ్వండి, లోపల ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. అటువంటి వారు స్లీపింగ్ పాస్చర్స్ అంటే పడుకునేటప్పుడు వాళ్ళు వెల్లకిల పడుకోకుండా వీలున్నంత వరకు బోర్ల పడుకోవడం కానీ, సైడ్కి పడుకోవడం కానీ చేస్తే చాలా వరకు గురక తగ్గుతుంది. ఇంకొకసారి గురకలు వస్తున్నప్పుడు నోరు ఎండిపోతూ ఉంటుంది. సో లేచి కూర్చొని కొద్దిగా వాటర్ తాగి పడుకోవడం వల్ల కొంచెం నోరు ఎండిపోవడం, గొంతు రిపీటెడ్గా ఇరిటేట్ అవ్వడం, గొంతు ఇన్ఫెక్షన్స్ రావడం అది లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఎండోస్కోపీలో లోపల ఏదన్నా అబ్నార్మాలిటీస్ అంటే ముక్కు దూలం బెండ్ అయి ఉండడము, కండలు లావ్ అయి ఉండడము, సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండడము, గొంతులో టాన్సిల్స్ ఏదైనా ఉండడము, ఇటువంటివి ఏదైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆపరేషన్ ద్వారా చేసుకోవచ్చు. చిన్న సమస్యలు అయితే మందుల ద్వారా వాడుకొని చూడొచ్చు. చూశారు కదండి, చలికాలంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, అలర్జీ అంటే ఏమిటి, దానికి చికిత్స ఏముంటుంది, సైనసిటీస్ అంటే ఏమిటి మరియు దానికి చికిత్స, గురక ఎందుకు వస్తుంది, గురకను ఎలా నివారించాలి మరియు సాధారణ జలుబును ఎలా నివారించాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. శివాబీ ఛానల్ మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదములు. నా పేరు డాక్టర్ సతీష్ చంద్రారెడ్డి. నమస్కారం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. నమస్తే, యువర్స్ వైష్ణవి.